రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ బేసిక్ లెవెల్లో చెప్పబోయే టాపిక్ ఏంటిది అంటే టైమ్ అండ్ వర్క్. మళ్ళీ టైమ్ అండ్ వర్క్ అనగానే మీకు రాదు కదా, చెప్పినంత ఈజీగా మనకు టైమ్ అండ్ వర్క్ అనేది రాదు. అయితే నేనేమంటున్నా అంటే టైమ్ అండ్ వర్క్ రాదు కాబట్టి టైమ్ అండ్ వర్క్లో ఏమేమైతే ఉంటాయో ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమేమైతే యూజ్ చేస్తారో అన్నీ కూడా ఇప్పుడు ఈ బేసిక్లో చెప్పేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో అసలు ఆ టాపిక్ ముందు ఏమైతే ఉంటాయో, ఒక మ్యాథ్స్ స్టూడెంట్కి ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంది, ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో అది మొత్తం ఆ టాపిక్లో ఏ టాపిక్లో అయితే మనం యూజ్ చేస్తామో ఆ టాపిక్ మొత్తం చెప్పేసి ఆ బేసిక్ చెప్పేసి మన కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ది టైమ్ అండ్ వర్క్. మనము ఎప్పటికైనా కానీ టైమ్ అండ్ వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఎల్సిఎంలు కావాలి. ఏం కావాలి? ఎల్సిఎంలు కావాలి. ఎల్సిఎంలు రాకుండా మళ్ళీ టైమ్ అండ్ వర్క్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం కాకుండా మనకు టైమ్ అండ్ వర్క్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. మళ్ళీ ఎట్లా ఎల్సిఎం? చాలామంది స్టూడెంట్స్కి ఎల్సిఎం అంటే ఇప్పుడు 12, 10, ఒక 15 అట్లా ఇట్లా ఉంటే పాపం స్టూడెంట్స్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. మీరు ఇది చిన్నప్పుడు చేయాలమ్మా, ఇదంతా చిన్నప్పుడు చేయాలి. అంటే 5 మార్క్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు చేయాలి ఇదంతా. కానీ ఇది ఇప్పుడు చేయొద్దమ్మా ఇదంతా. ఇప్పుడు ఇదంతా 1 మార్క్ కాబట్టి ఏంది ఎవ్వరు చెప్పని విధంగా, అంటే అందరూ చెప్తారు, నేనేమంటున్నా అంటే ఇంత లోకెళ్ళి ఒక చిల్కకు చెప్పినట్టు చెప్పేగా ఎల్సిఎంస్ అనేది నేను క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా కానీ మీకు గనుక ఇంట్రెస్ట్ గనుక ఉంటే అవన్నీ ఒకటి నాకు నీట్గా ఒక పేపర్లో రాసి నా వాట్సాప్ నెంబర్ మీకు అందరికీ తెలుసు, నా వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే నేను మళ్ళీ అదంతా అది తీసేసి ఏది ఒక డిటిపి కొట్టించి నేను యాప్లో పెట్టేస్తాను. మీకు ఎనీ టైం అనేది యూజ్ అవుతుంది. ఎల్సిఎం, ఈ ఎల్సిఎం కాసాగా అంతా పక్కకు పెట్టేసాను, జాగ్రత్తగా గుర్తుపెట్టు. నేను ఫస్ట్ది 2 కాడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎల్సిఎం 4. ఎల్సిఎం ఏంది? 4. అంటే 4 రావాలి అంటే ఎల్సిఎం 4 రావాలి అంటే మనకి ఇక్కడ 1, 2, 4 అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఎల్సిఎం, నేను సీరియల్ చెప్తాము, 1, 4, 5, 6, 7 అట్లా ఒక 60 దాకా వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఈ 60 దాకా ఎల్సిఎంస్ చూడగానే టక్కని చెప్పాలి. ఒక నెంబర్, ఈ నెంబర్లు రాగానే ఇది ఎల్సిఎం అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు 60 చెప్తాను అనమాట. దాని తర్వాత దాటినవన్నీ మీరు నోట్స్ రాసుకోవాలి. నేను టైమ్ అండ్ వర్క్లో ఏమన్నా ఎల్సిఎంస్ వస్తే దాన్ని నోట్స్ రాసుకోవాలి. 4 ఎల్సిఎం రావాలంటే ఎప్పటికైనా 1, 2 కనపడితేనేమో ఎల్సిఎం 2 అమ్మ. ఎప్పటికైనా ఈ రెండు కనపడితే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 2, 4 కనపడితే ఎల్సిఎం 4 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 4 కాడ నుంచి కనపడితే 2, 4 ఒక దగ్గర 2 ఒక దగ్గర 4 ఉందనుకో, ఇంకా ఎల్సిఎం అయితే ఇంకొక నెంబర్ వేరేది ఏదైనా ఉంటా, ఇంకా ఎల్సిఎం 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎల్సిఎం 4 కావచ్చు, 8 కావచ్చు, 16 కావచ్చు, 12 కావచ్చు, అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత 5 అమ్మ. 5కి ఎటువంటి ఎల్సిఎంలు ఉండవు, ఓన్లీ 1 ఉంటుంది, 5 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. నేను ఇక్కడ స్టార్ పెడతాను, మీరు చూసుకోవాలి, ఓకేనా? తర్వాత 6 అమ్మ. ఇంకా 1 అంతా పక్కకు పెట్టేస్తా, 1 ఇంకా వదిలేసేయండి. 6కి ఎల్సిఎం 3 ఉంటాయమ్మ. 2, 3, 6. ఎప్పుడైనా కానీ ఈ 2 కనపడితే ఎల్సిఎం ఇంకా 6 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2, 3 స్టార్ట్ అయిందంటే ఇంకా ఎల్సిఎం 6 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. 2, 4 కనపడితేనేమో ఎల్సిఎం 4 కాడ నుంచి స్టార్ట్ అవుతాం. 2, 3 కాడ నుంచి నెంబర్లు స్టార్ట్ అయినాయంటే ఎల్సిఎం ఇంకా 6 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 7 వదిలేసేయండి. 8 అమ్మ. ఏంటిది? 8. దీనికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 8, 2, 4, 8 అమ్మ. నేను అదే చెప్పినా కదా, ఎప్పుడైతే 2, 4 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్సిఎం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న 4. ఇంకా ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ట్రా నెంబర్ యాడ్ అయ్యింది కాబట్టి ఎల్సిఎం ఎంతమ్మా? 8. అర్థమైందా? 9 అమ్మ. ఏంటి? 9. 9కి ఒకటే ఒక ఎల్సిఎం ఉంటుంది, 1, 3, 9. ఎప్పుడైనా కానీ ఈ 2 నెంబర్లు కనపడితే
39 అనే నెంబర్లు కనపడితే ఎల్సిఎం ఇంకా 9 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్సిఎం 9 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకా మనకి మీరు బట్టి పడతారా ఏం పడతారా ఇంకా మీ ఇష్టం. రాను ముందు చాలా ఉంటుంది. 24 కనపడగానే నీకు ఇంకా ఎల్సిఎం ఆ 24కి ఏదైనా నెంబర్ యాడ్ అయితే అంటే 24 అని ఒక నెంబర్ వచ్చింది, తర్వాత ఏదైనా నెంబర్ యాడ్ అయింది, ఇంకా ఎల్సిఎం 4 కావచ్చు, 8 కావచ్చు, 12 కావచ్చు, 16 కావచ్చు, 20 కావచ్చు, 24 కావచ్చు, అట్లా ఇంకా పోతూనే ఉంటుంది అనమాట ఎల్సిఎం. ఓకేనా? రైట్. నెక్స్ట్ అమ్మా 10. నెక్స్ట్ ఎల్సిఎం ఏంది 10. 10 అంటే మనకి 2 ఉంటాయి, 2, 5. ఎప్పుడైనా కానీ ఈ 2 కనపడితే మీకు 10 గుర్తుకు రావాలమ్మా. అంటే ఇక ఇక్కడ ఇంకొకటి 10 ఉంటుంది. అర్థమైందా? ఈ 2 కనపడగానే మీకు గుర్తుకు రావాల్సింది 10 అమ్మ ఎల్సిఎం. ఇంకా 10 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 11 వదిలేయమ్మ, ప్రైమ్ నెంబర్, ఎల్సిఎంఏ ఉండదు. ఇంకా 12 ఇది ఇంపార్టెంట్ అన్న, మీకు చాలాసార్లు వచ్చే నెంబర్ ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఎల్సిఎం. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఏమని చెప్పినా దేనిదేంది ఇది 2, 3, 4 ఏంటిదమ్మా 6. ఇంకా దీంట్లో చాలా ఇంపార్టెంట్, నీకేమని చెప్పిన 2, 4 కనపడితే ఎల్సిఎం ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 4 నుంచి స్టార్ట్ కావాలి. మళ్ళీ ఇక్కడ 2, 4 కనపడదు, ఇంకా నేను 4 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిన 4, 8, 12. ఎప్పటికీ ఇట్లా నెంబర్లు కనపడ్డాయి ఇంకా మీకు ఇక్కడ 4 కనపడ్డది, ఇంకా ఎల్సిఎం 12. అర్థమవుతుందా? ఎల్సిఎం ఏంటిది 12. మళ్ళీ వీటన్నిటికీ ఒక స్టోరీ చెప్తా, వెయిట్ చేయండి, మీరు నీట్గా రాసుకోవాలి. అయితే ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా ఈ 3 నెంబర్లు కనపడితే ఎల్సిఎం 12. 2, 3, 4 కనపడితే ఎల్సిఎం 12. ఓకేనా? నెక్స్ట్ అమ్మ 13 వదిలేసేయండి. 14 అమ్మ. ఈ 14 పెద్దగా ఇంపార్టెంట్ ఏముండదు, ఓన్లీ 2 and 7. 14కి 2, 7 కనపడితే 14 అమ్మ. తర్వాత కొంచెం ఇంపార్టెంట్ అయింది ఏంది అంటే 15 అమ్మ. 15కి 2 ఎల్సిఎంస్ ఉంటాయి. ఆ 2 ఎల్సిఎంస్ ఏంటంటే 3, 5 అమ్మ. అంటే నీకు 3, 5 కనపడితే ఎల్సిఎం ఏం గుర్తుకు రావాలి? 15 అమ్మ. ఓకేనా? రైట్. మళ్ళీ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటిది అంటే 16 అమ్మ. అంటే దీనికి చాలా నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఏంటిది 2, 4, 3 రాదు, 16 2, 4, 8 అమ్మ. నేను అదే చెప్పిన కదా, మామూలుగా 2, 4, 8 ఎల్సిఎం ఎంత? 8 కదా. కానీ ఇక్కడ లెక్కకైతే ఇదే వచ్చిందనుకోమ్మా ఎల్సిఎం 8 రాస్తాం. మనకి ఎల్సిఎం 16 రావాలంటే ఇక్కడ 16 అనే నెంబర్ ఉండాలి. నేను అదే చెప్తున్నా, మోస్ట్ పవర్ఫుల్ నెంబర్. 2, 4 కనపడితే 4 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్సిఎం. 2, 4 నుంచి మొదలు పెడితే 4 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్సిఎం. ఓకేనా? 17 వదిలేసేయండి అమ్మ, ప్రైమ్ నెంబర్. తర్వాత 18 అమ్మ. 18 అనేది 3, 6, 9 అమ్మ. అంటే ఈ 3 నెంబర్లు కనపడితే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిది అంటే 18. ఈ 3 నెంబర్లు కనపడగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా 18. ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ చూద్దాం. మనకి 19 వదిలేసండి, ప్రైమ్ నెంబర్. 20 అమ్మ. ఏంటిది 20. మళ్ళీ 20 అంటే మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది, మళ్ళీ 20 వస్తుంది. అంటే ఇక్కడ 3 ఉంటాయమ్మ, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇంకా ఎల్సిఎంలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 2, 4, 5, 10, 20. ఎల్సిఎం ఎంతమ్మా 20. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ 2 కనపడ్డా మనకి ఎల్సిఎం 20 వస్తుంది. లేదు అంటే ఈ 3 కనపడ్డా ఎల్సిఎం 20 వస్తుంది. అంటే ఇదంతా ఒక జాయింట్ ఫ్యామిలీ. దీంట్లో ఏది కనపడ్డా 4, 5, 4 × 5 20, 4, 5, 10 కనపడితే ఎల్సిఎం 20, 4, 5, 10, 20 కనపడితే ఎల్సిఎం 20. అర్థమవుతుందా? సో ఇది చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. 22కి అయితే 2 ఎల్సిఎంలు ఉంటాయమ్మా. ఆ 2 ఎల్సిఎంలు ఒకటే ఉంటుంది, 2 and 11. పెద్దగా ఏమి 23కి అవసరం లేదమ్మా, ప్రైమ్ నెంబర్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అంటే 24. ఒక 100 సార్లు వచ్చే నెంబర్ అమ్మా ఈ నెంబర్. అంటే ఇప్పుడు 2, 4, 3, 2, 3,
4 6 12 6 8 12 24 అంటే ఇన్ని నెంబర్లు అన్నమాట. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఎల్సిఎంలో ఒక రేంజ్లో రానిచ్చే నెంబర్ ఏదైనా ఉందా అంటే 24. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ 8 మామూలుగా ఈ 2 కనపడితే మనకి ఏమొస్తుంది అని చెప్పిన 4 వస్తుంది. కానీ ఈ 3 కనపడితే మనకు వచ్చేది ఏంటిదని చెప్పిన 12 వస్తుంది. అంటే ఇక్కడ దాకా 12 వస్తుంది. ఎప్పటికైనా ఈ గ్యాంగ్కి ఇంకా 8 యాడ్ అయితే ఈ 6 గ్యాంగ్కి అంటే ఈ 4కి 6కి ఈ 4కి 6కి ఎప్పుడైనా 8 యాడ్ అయింది అంటే ఇంకా అది ఎల్సిఎం 24. ఇవన్నీ ఎట్లా వస్తాయి అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఇవన్నీ ఫస్ట్ రాసిన తర్వాత అసలు ఎల్సిఎం ఏ విధంగా వస్తుంది అనేది చెప్తాను నేను. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. 24 నెంబర్కి ఏమొస్తే 24 ఆ నెంబర్లు రాగానే ఎల్సిఎం 24 అనాలి. కానీ మీరు ఇది గీయొద్దు, ఈ పికాసో చిత్రాలు గీయొద్దు, గుర్తుపెట్టుకోండి. పికాసో చిత్రాలు గీసే రేంజ్లు పోయినాయి మనకి. ఓకేనా? రైట్ అమ్మ. 26 అంటే 13 × 2 అది పక్కకు పెట్టండి. 27 అమ్మ. 27 దీనికి ఓన్లీ 2 ఉంటాయి. ఒకటి 3 ఉంటుందమ్మా, ఒకటి 9 ఉంటుంది. పెద్దగా ఏముంటుంది. తర్వాత 28 అమ్మ. 28కి కూడా 4 7 14. ఎప్పటికైనా కానీ ఈ 2 వస్తే మీకు 28 గుర్తుకురావు. ఎందుకంటే 4 7 28. ఓకేనా? తర్వాత 28 నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎప్పటికైనా ఇంకా ఈ నెంబర్ ఇంకా ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ ఈ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఓకేనా? పోనీ రాద్దాం మీ ఆనందం కోసం. 27 ఇక్కడ 28. ఓకేనా? 29 ప్రైమ్ నెంబర్ పక్కకు పెట్టండి. 30 అమ్మ. 30 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను ఏవైతే స్టార్స్ పెడుతున్నానో కొన్ని 100 సార్లు రిపీట్ అయ్యే నెంబర్స్ ఇవి ఎల్సిఎంలో. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది అంటే 2 2 3. మామూలుగా 2 3 కనపడితే మనకి ఎల్సిఎం ఏమొస్తుంది అని చెప్పాను నేను. 2 3 కనపడితే 6 వస్తుంది అన్న. అంటే ఎప్పటికైనా 2 3 కనపడగానే 6 ఎల్సిఎం వస్తుంది అనగానే దాని మల్టిపులే కదా వచ్చేది మనకి. 2 3 5 అమ్మ. ఇంకా ఈ 3 కనపడితే ఈ జోడి అమ్మ. బాగా గుర్తుపెట్టుకోండి, జోడీలు రాసి పెట్టుకోండి. ఎప్పటికైనా జోడీలు రాసి పెట్టుకోండి. ఈ 3 గుర్తు వస్తే మీకు టక్కని ఎల్సిఎం రావాల్సింది ఏంది అంటే 13 రావాలి. దాని తర్వాత 10 15 30. అర్థమైందా? అంటే ఎప్పటికైనా 2 3 5 కనపడగానే ఎల్సిఎం 30. 2 3 5 10 కనపడగానే ఎల్సిఎం 30. 3 5 10 కనపడగానే ఎల్సిఎం 30. 5 10 15 కనపడగానే ఎల్సిఎం 30. 5 10 30 కనపడగానే ఎల్సిఎం కూడా 30. అంటే ఈ విధంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది ఈ ఎల్సిఎం అనేది. ఓకేనా? మీకు తెలియని విషయం ఏంటి అంటే ఎల్సిఎం టాపిక్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం టాపిక్ వేరు, ఆర్థమెటిక్లో ఎల్సిఎం వాడడం వేరు. అంటే చాలామందికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అమ్మ. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఒక టాపిక్ అమ్మ. ఈ టాపిక్లో ఏముంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిది అంటే నెంబర్స్ పెద్దగా ఉంటాయి. ఇట్లా 2 1 9 3 2 7 3 1 ఇట్లా 4 3 5 6 సంథింగ్. వీటికి ఎల్సిఎం ఎంత అని అడుగుతాం. ఇది ఎట్లా చేయాలో ఇది వేరు, దీని సినిమా వేరు, దీని కథ వేరు. కానీ ఇప్పుడు చెప్పే నేను ఈ ఎల్సిఎం ఏంటిది అంటే ఒక ఆర్థమెటిక్లో ప్రతి దానిలో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఎల్సిఎంస్ వాడే నెంబర్స్ అమ్మాయి అన్ని. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఇది. అర్థమవుతుందా? సో 31 తర్వాత మనకు 31 అవసరం లేదు, 32 అవసరం లేదు. 32 అంటే 16 అంటే 32 చూస్తాం. 32 ఉంటుంది బాగానే. 32 కొంచెం ఇంపార్టెంట్. దీంట్లో ఏమొస్తుంది? 2 వస్తుంది, 4 వస్తుంది, 8 వస్తుంది, 16 వస్తుంది. అర్థమైందా? ఎప్పటికైనా కానీ ఈ 3 వస్తే నేను ఏమని చెప్పిన ఎల్సిఎం 8 వస్తుంది అని చెప్పిన. రైటరా? ఈ 3 వస్తే ఎల్సిఎం 8 వస్తుంది. ఈ 3కి యాడ్ అయిన దాన్ని బట్టి ఎల్సిఎం డిసైడ్ అవుతుంది. ఒకవేళ 8 4
2 4 8 ఇక్కడ 12 ఉందనుకో, అప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 వస్తుంది. అంటే ఈ మూడిటికి 12 యాడ్ అయింది అనుకో అమ్మ, ఎల్సిఎం 24 వస్తుంది. ఈ మూడిటికి 16 యాడ్ అయింది అనుకో అమ్మ, ఎల్సిఎం 16 వస్తుంది, 32 వస్తుంది. అర్థమవుతుందా? సో ఆలోచించి ఇవి ఎట్లా వస్తాయో నేను చెప్తాను, చూడండి, తర్వాత చెప్తాను. తర్వాత 33 అవసరం లేదు, 34 అవసరం లేదమ్మా, తర్వాత 36 అమ్మ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పటికైనా కానీ 12తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్, అంటే 12తో, అంటే ఎల్సిఎం 12, ఎల్సిఎం 24, ఎల్సిఎం 36, ఎల్సిఎం 48, ఎల్సిఎం 60, ఎల్సిఎం 72, ఏవైతే ఈ 12 మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయో అది మోస్ట్ పవర్ఫుల్ టేబుల్, అది మోస్ట్ పవర్ఫుల్ ఎల్సిఎం అని అర్థం. అన్నిటికంటే పవర్ఫుల్ ఎల్సిఎం ఏది అని అంటే 144 అమ్మ. అది ఇమాజినేషన్ చేయలేనంత పెద్ద ఎల్సిఎం, అది అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఎల్సిఎం. ఎందుకనేది నేను ముందు చెప్తాను. అయితే ఈ 36కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 2 3 4 6 9 12 18 మళ్ళీ 36. అర్థమైందా ఎంత పవర్ఫుల్? ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8. సార్ మీరు ఎల్సిఎం అని చెప్పి కారణాంకాలు చెప్తారంటే ఆ రెండు ఒకటే. మీకు తెలియంది ఏంటంటే ఇప్పుడు ఈ మూడు కనపడితే నేనేమని చెప్పాను, మీకు 12 కావాలి అని చెప్పాను. అంటే అది 12 మల్టిపుల్ అయి ఉండాలి. ఇంకా ఎల్సిఎం ఖచ్చితంగా 12 అయినా ఉండాలి, 24 అయినా ఉండాలి, 36 అయినా ఉండాలి, 48 అయినా ఉండాలి. ఇప్పుడు మనకి 3 నెంబర్లు కనపడగానే ఇంకా మీ బ్రెయిన్లో బ్లైండ్కి వెళ్ళిపోవచ్చు. ఆ 12 అయినా అయి ఉండాలి, 24 అయినా ఉండాలి, 36 అయినా ఉండాలి. ఇప్పుడు 24 అయింది అనుకో అమ్మ, ఇక్కడ ఎల్సిఎం మనకి అప్పుడు 6 ఉంటుంది, ఇంకా 12 కూడా ఉంటుంది అమ్మ. 9 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎల్సిఎం ఇంకా 100% 36 అయి ఉంటుంది. ఎప్పటికైనా సరే ఈ 9 యాడ్ అయితే, ఈ నెంబర్లకు 9 యాడ్ అయితే ఎల్సిఎం 36. ఇవన్నీ ఎట్లొస్తాయి అనేది నేను ఇంకొక 4-5 ఎల్సిఎంలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత చెప్పేస్తాను. మనకి దీని తర్వాత 38 అవసరం లేదు, 39 అవసరం లేదు, 40. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఇది ఎల్సిఎం ఏంటిదంటే 40 అమ్మ. ఈ 40 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎల్సిఎం. ఇది కూడా అంటే ఒక ఉంటాయి చూడండి, ఏముంటుంది, 2 4 5 8 10 అమ్మ. ఇది పక్కకు పెడితే ఎప్పుడైనా దీంట్లో ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ఇది అమ్మ. ఈ 3 వచ్చినాయంటే మీ బ్రెయిన్లో బ్లైండ్గా 40 అని గుర్తుకు రావాలి. 5 8 8 5 8 5 కనపడితే ఇంకా బ్రెయిన్లో బ్లైండ్గా 40 అని గుర్తుకోవాలి. ఆ ఎల్సిఎం 40 మల్టిపుల్ అయి ఉంటుంది. అంటే 40 అయినా అవుతుంది, 80 అయినా అవుతుంది, లేకపోతే 120 అయినా అవుతుంది అట్లా. తర్వాత 42 అమ్మ. తర్వాత ఏంటిది 42. 42 అంటే ఇంకా 2 3 6 7. ఈ రెండు గనుక మీకు వస్తే 42 గుర్తుకు రావాలమ్మ. ఎల్సిఎం ఏం గుర్తుకు రావాలి? 42. ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కడ కూడా ఇంత నీట్గా చెప్పరు, మీకు గుర్తుంచుకోండి. కింద కామెంట్ బాక్స్లో నా కామెంట్ ఇవ్వండి చాలు, ఓకేనా? రైట్ అమ్మ. 44 అవసరం లేదు, 11 4 43 అవసరం లేదు, 45 అమ్మ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 45 అనేది ఈ రెడ్ మార్క్ పెట్టినవి మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ 45 అనేది ఏంటిది? 3 5. 3 5 కనపడితే మీకు గుర్తుకు రావాల్సింది ఏమని చెప్పాను? 15 అని చెప్పాను. ఇక్కడ 15 రాసిన 3 5 గుర్తుకొస్తే ఏమని చెప్పాను? 15 అని చెప్పాను. ఇంకా ఆన్సర్ ఖచ్చితంగా 15 మల్టిపుల్ అయి ఉంటుంది ఇంకా, అంటే 45 కదా. అంటే 3 5 తర్వాత వచ్చే నెంబర్ 9 తర్వాత 15. అంటే ఇక దీంట్లో ఈ 3 నెంబర్లు వచ్చిన 45 ఎల్సిఎం, ఈ 3 నెంబర్లు వచ్చిన 45 ఎల్సిఎం, ఇవన్నీ కలిపి వచ్చిన 45 ఎల్సిఎం. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా పవర్ఫుల్ ఏంటిది అంటే 48 అమ్మ. చాలా ఇంపార్టెంట్. ఈ 48 ఎన్ని ఉంటాయి అంటే 2 3 4 6 8
12, 16, 24, 48 చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికైనా కానీ వీటన్నిటికీ కీ రోల్ ఏదే అంటే ఇగో ఈ 16. ఇప్పుడు ఈ పైన అన్ని ఈ పై రో ఉంది కదా, ఈ పై రోలోనికి ఇక్కడ దాకా కనపడతానేమో ఎల్సిఎం 12 అమ్మ. అంటే 2, 4, 6 కనపడితే ఎల్సిఎం 12. 8 యాడ్ అయిందంటే 24 అవుతుంది. మళ్ళీ ఈ రోకి ఎక్కడైనా కానీ 16 యాడ్ అయితే, ఎక్కడైనా రోకి 16 యాడ్ అయితే దాని ఎల్సిఎం 48. అంటే ఇప్పుడు 4, 6, 16 ఇచ్చు. నీకు ఒక నెంబర్ ఏ ఒక పనిని 4 రోజుల్లో, బి ఒక పనిని 6 రోజుల్లో చేస్తాడు, సి ఒక పనిని 16 రోజుల్లో చేస్తాడు. ఎల్సిఎం 48. ఎందుకంటే దీనికి 16 యాడ్ అయింది కాబట్టి. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇది ఎట్లా వస్తాయన్నీ ఇప్పుడు నేను చెప్తామ్మా, మళ్ళీ ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంతా. ఇప్పుడు ఎంతమ్మా ఎల్సిఎం 48. చాలా చాలా ఇంపార్టెంట్, సూపర్. అంటే ఎన్నిసార్లు వాడతామో అనేది చెప్పలేమమ్మా, అన్నిసార్లు వాడతాం ఇది ఎల్సిఎం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు. అర్థమవుతుందా? రైట్. తర్వాత మనకి 50 అమ్మ. 50 అయితే 2 ఉంటాయి. ఆ 2 ఏంటిది అంటే 5, 10. ఇక 2 వస్తుంది, పక్కకు పెట్టండి. ఈ 5, 10 కనపడితే మాత్రం మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే 50 ఎల్సిఎం. తర్వాత మనకి 52 వదిలేసండి, 53 వదిలేసండి, 54 అమ్మ. 54. 54 అంటే మనకి 3 వస్తుందమ్మా. 3, 6, 9. మామూలుగా ఈ 3 కనపడితే మనకి ఏం గుర్తుకొస్తుంది? 18 గుర్తుకొస్తుంది. మళ్ళీ తర్వాత ఎల్సిఎం ఎంత? 18. కానీ వీటన్నిటికీ 27. వీటన్నిటికీ కీ రోల్ ఏంటంటే 27. మామూలు దాకా ఇక్కడ దాకా ఎల్సిఎం 18 అవుతుందమ్మా. వీడి దాకా ఎల్సిఎం 18 అవుతుంది. కానీ 27 యాడ్ కాగానే ఎప్పటికైనా మీకు 27 అనే పదం ఏడనైనా సరే నెంబర్స్లో 27 అనే పదం కనపడితే, ఈ 27 అనే పదం కనపడితే ఎల్సిఎం మీకు 54 కాడ నుంచి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత 56 అమ్మ. తర్వాత 56 ఇది 7, 8. ఓకేనా? తర్వాత మోస్ట్ పవర్ఫుల్ నెంబరు ఎంత అంటే 60 అమ్మ. ఇంకా దీనికి 2, 3, 4, 5, 6, 8 రాదు, 10 రాదు, 8 రాదు, 9 రాదు, 10, 12, 15, ఓకేనా, 20, 30, తర్వాత 60. ఇక దీంట్లో అన్నిటికీ కీ రోల్ ఏంటిది అంటే ఈ 15. ఈ 15, ఈ 10, 12, 15 వచ్చిందంటే ఎల్సిఎం 16. 10 మళ్ళీ ఈ 3 చాలా చాలా 10, 6 ఎప్పటికైనా సరే ఈ 3 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 10, 12, 15, 10, 12, 15, 10, 12, 15. ఈ 10, 12, 15కి ఏది కనిపించినా కూడా మీకు గుర్తుకు రావాల్సిన ఎల్సిఎం ఏంటిది అంటే 60. ఏం గుర్తుకు రావాలి? 60 గుర్తుకు రావాలి. ఓకేనా? తర్వాత మోస్ట్ పవర్ఫుల్ అమ్మ 72. ఏంటిది? 72. మళ్ళీ ఈ 72 ఒకసారి చూసాం. ఈ 72 ఏంటిది అంటే ఈ 72 ఏంటిది? 2, 3, 4, 6, 8, 9, 12, 18, 24, 36, 72. దీంట్లో అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటిది అంటే ఇగో ఇది ఈ 3 నెంబర్లు. ఈ 3 నెంబర్లలో నీకు ఎప్పుడు కూడా అంటే ఈ 6 కానించి 8, 9, 12, 16 సారీ 8, 9, 12, 18 ఎప్పుడైతే కనపడతాయో 72 అని మనకు గుర్తుకురావాలి. ఇంకా ఇవి ఎట్లొస్తాయి ఇవి అసలు ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. ఇక ఇప్పుడు దాకా ఇవి వచ్చినాయన్నీ మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇవే రిపీట్ అవుతాయి, ఆర్థమెటిక్ మొత్తంలో ఇవే రిపీట్ అవుతాయి, ఇవే ఎల్సిఎంలు ఇవే రిపీట్ అవుతాయి. ఏమన్నా ఎక్స్ట్రా వస్తే అవన్నీ ఒక బుక్లో రాసుకోండి.
ఇవి ఎట్లొస్తాయో చెప్తా చూడండి. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 4. హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. ఎప్పుడైనా హైయెస్ట్ నెంబర్ని, ఇప్పుడు ఇది కదా, దీంట్లో 4 కదా, ఈ హైయెస్ట్ నెంబర్ని 1, 2 డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తారు, ఎల్సిఎం 4. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 5. మళ్ళీ 1 టేబుల్లో 5 పోతుంది కదా, ఎల్సిఎం 5. ఓకేనా? దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 6. 2 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ క్యాన్సిల్ అయిపోతాయో ఏదైతే మెలుగుతుందో అదే ఆన్సర్, ఎల్సిఎం. ఇక్కడ దాకా మంచిగా ఉంటుంది. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 8. 2 టేబుల్లో 8 పోతుంది కదా, తీసేసాయి. 4 టేబుల్లో 8 పోతుంది కదా, తీసేసాయి. లాస్ట్కి 8 మిగిలిందిగా, అదే ఎల్సిఎం. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 9. హైయెస్ట్ నెంబర్ ఎంత? 9. ఇవన్నీ ఫస్ట్ బట్టి పట్టి ఇది నేర్చుకోండి. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 9. 1 టేబుల్లో 9 పోతుంది, 3 టేబుల్లో 9 పోతుంది, లాస్ట్ మిగిలింది ఎంత? 9. ఆన్సర్ ఎల్సిఎం 9. ఓకేనా? ఇప్పుడు చూడు, హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 10. 2 టేబుల్లో 10 పోతుంది, 5 టేబుల్లో 10 పోతుంది, ఎల్సిఎం 10. ఓకేనా? హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 6. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. హైయెస్ట్ నెంబర్ ఎంత? 6. 2 టేబుల్లో 6 పోతుంది, 3 టేబుల్లో 6 పోతుంది. కానీ 4 టేబుల్లో 6 పోతుందా? పోదు కదా. 4 టేబుల్లో 6 పోదు, దాన్ని పక్కకు పెట్టు. ఇప్పుడు ఈ 6ని డబల్ చెయ్యి. 6 2s 6 2s ఎంత? 12. మనం ఏం రాసినాం? 6 2s 12. మళ్ళీ 4 టేబుల్లో 12 పోతుంది, అయిపోయి ఎల్సిఎం 12. క్లియర్? ఎప్పుడైతే 2, 3 నెంబర్లు మిగులుతాయో, క్యాన్సిల్ చేయంగా కూడా మిగులుతాయో, దాన్ని హైయెస్ట్ నెంబర్ని డబల్ చేసుకుంటా, త్రిబుల్ చేసుకుంటా వెళ్ళాలి. అర్థమవుతుంది? దీంట్లో 7 2 14 డైరెక్ట్, 3 5 15 డైరెక్ట్. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 16 కదా. 2 టేబుల్లో 16 పోతుంది, 4 టేబుల్లో 16 పోతుంది, 8 టేబుల్లో 16 పోతుంది, ఆన్సర్ 16. ఓకేనా? హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 9 కదా. హైయెస్ట్ నెంబర్ ఎంత? 9. 3 టేబుల్లో 9 పోతుందమ్మా, పక్కా పెట్టి. ఇంకా మిగిలింది ఎంత? 6 9 కదా. 9ని డబల్ చేయి. మళ్ళీ 6 టేబుల్లో 9 పోదు కదా, 9ని డబల్ చేయి. డబల్ చేస్తే ఎంత? 9 2s 18 కదా. మళ్ళీ 6 టేబుల్లో 18 పోతుంది కదా, అదే ఎల్సిఎం. సార్ మళ్ళీ 18 కదా, 36 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 36 కూడా తీసుకోవచ్చు కదా సార్. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, 9 టేబుల్లో పోతుంది, మళ్ళీ 6 టేబుల్లో పోతుంది, మళ్ళీ ఎల్సిఎం 36 కావచ్చు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ పదము మనకి ఎల్సిఎం అనే పదం వాడినామమ్మా. ఇక్కడ ఏం వాడినాం? పదం ఎల్సిఎం అనే పదం వాడినాం. మళ్ళీ ఎల్సిఎం అనే పదం వాడినామంటే ఇక్కడ పదం ఏముందమ్మా? లీస్ట్. అంటే 36లో 18లో లీస్ట్ ఏది అంటే 18 అమ్మ, అందుకే 18 తీసుకోవాలి ఎల్సి. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ చూసాం. ఇది చూడు, హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 20 కదా. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 20. 2 టేబుల్లో 20 పోతుంది, 4 టేబుల్లో 20 పోతుంది, 5 టేబుల్లో 20 పోతుంది, 10 టేబుల్లో 20 అన్నీ పోయినాయి. మిగిలింది ఏంది? 10 కదా, 20 కదా, అదే ఎల్సిఎం. మళ్ళీ 11 పక్క పెట్టు. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 24 కదా. 2 టేబుల్లో 24 పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో పోతుంది, 8 టేబుల్లో పోతుంది, 12 టేబుల్లో పోతుంది. మిగిలింది ఏందమ్మా? 24, అదే ఎల్సిఎం. ఏది మిగలకపోతేనేమో అదే ఎల్సిఎం అమ్మ. మిగిలితే డబల్ త్రిబుల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడు, హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 27 కదా. 3 టేబుల్లో 27 పోతుంది, 9 టేబుల్లో 27, ఎల్సిఎం అంతే 27. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 28 కదా. సరే, ఇప్పుడు మనకి ప్రతిసారి 28 ఎందుకు? ఇట్లా తీసుకుందాం, ఈ నెంబర్ తీసేస్తాం. ఓకేనా? ఈ నెంబర్ చూద్దాం. మళ్ళీ 7 టేబుల్లో ఇది పోతుందా? పోతుంది. కానీ 4 టేబుల్లో 14 పోదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? 14ని డబల్ చేయి. 14ని డబల్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 28 అవుతుంది. మళ్ళీ 4 టేబుల్లో 28 పోతుంది కదా, అదే ఆన్సర్. అన్నీ తీసేసాయి, ఈ పెద్ద నెంబర్లు తీసేయండి, అవుతుంది. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 10 కదా. 5 టేబుల్లో 10 పోతుంది, 2 టేబుల్లో 10 పోతుంది. రైట్. ఇంకా మిగిలిన ఎంత? 3 10. ఎందుకంటే 3 టేబుల్లో 10 పోతుంది. 10ని డబల్ చేయి, 20 అనేది 3 టేబుల్లో పోతుంది. 10ని 3 టైమ్స్ అయ్యి 30. మళ్ళీ 3 టేబుల్లో 30 పోతుంది కదా, ఎల్సిఎం 30. అయిపోయి దీంట్లో హైయెస్ట్ చూడు, హైయెస్ట్ నెంబర్ ఏందమ్మా? ఇక్కడ
హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ మనకి 16 కదా. 2 టేబుల్లో 16 పోతుంది, 4 టేబుల్లో 16 పోతుంది, 8 టేబుల్లో 16 పోతుంది. మళ్ళీ 16కి ఎల్సిఎం 16 అవుతుంది, కానీ ఇక్కడ మనకి 32 అనే నెంబర్ తీసుకున్నాం. సారీ, దాన్ని అదొకటి మిస్టేక్ చేసిన, తప్పు అనుకోండి. ఓకేనా, లైట్ తీసుకో. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఈ 36 వదిలేసానమ్మా, 36 వదిలేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 18 కదా. 2 టేబుల్లో 18 పోతుంది, 3 టేబుల్లో 18 పోతుంది, 6 టేబుల్లో 18 పోతుంది, 9 టేబుల్లో 18. ఇప్పుడు ఉన్న మిగిలిన నెంబర్లు ఏంటి? 4, 12, 18. అవునా కదా. మళ్ళీ 4 టేబుల్లో 12 పోతుంది కదా, ఇది కూడా తీసేయండి. ఇంకా మిగిలిన ఎన్ని? 2 నెంబర్లు. దీంట్లో ఏ ఒక్క నెంబర్ క్యాన్సిల్ చేసినా దాన్ని తీసేసేయండి. మిగిలిన 2 నెంబర్లలో 18ని డబల్ చేయి, 36. 12 టేబుల్లో 36 పోతుంది కదా, అదే కదా ఆన్సర్. మళ్ళీ అయిపోయి. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 10 కదా. 2 టేబుల్లో 10 పోతుంది, పక్కకు పెట్టు. 5 టేబుల్లో 10 పోతుంది, పక్కకు పెట్టు. కానీ 4 టేబుల్లో 10 పోతుంది, కానీ ఈ 4 అనేది 8ని క్యాన్సిల్ చేస్తుంది, దీన్ని కూడా పక్కకు పెట్టు. ఇప్పుడు మిగిలింది ఏందమ్మా? 8, 10. 10ని డబల్ చేయి, 20 పోదు, 30 పోదు, 10ని 4 టైమ్స్ అయ్యి 40. 8 టేబుల్లో 40 పోతుంది, ఎల్సిఎం 40. ఓకేనా. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 7 కదా. 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో, 6 టేబుల్లో కాదు. ఎప్పుడైనా ఈ 2 నెంబర్లు కనపడితే 6, 7 కనపడితే ఆ రెండింటిని ఇంటూ చేయండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 15 కదా. 3 టేబుల్లో 15 పోతుంది, 5 టేబుల్లో 15. ఇంకా మిగిలిన ఎన్నమ్మా? 9, 15. 15ని 2 టైమ్స్ అయ్యి 30 పోదు, 15ని 3 టైమ్స్ అయ్యి 45. 9 టేబుల్లో 45 పోతుంది, ఎల్సిఎం 45. అర్థమైందా? దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏదమ్మా? ఈ 48 పక్కకు పెట్టేసాను. 24 కదా హైయెస్ట్ నెంబర్. 2 టేబుల్లో 24 పోతుంది, 3 టేబుల్లో 24 పోతుంది, 4 టేబుల్లో 24 పోతుంది, 6 టేబుల్లో 24 పోతుంది, 8 టేబుల్లో 24 పోతుంది, 12 టేబుల్లో 24 పోతుంది. ఇంకా మిగిలినది ఏందమ్మా? 16, 24. 16, 24. 24ని డబల్ చేయి, 48. అంటే 16 టేబుల్లో 48 పోతుంది, అదే ఎల్సిఎం. ఒకవేళ 16 టేబుల్లో కనుక 48 పోకపోతే 24 3s వచ్చాయి, 72. అట్లా చేసుకుంటే వెళ్ళిపోతే అదే ఎల్సిఎం. ఎక్కడైతే క్యాన్సల్ అవుతుందో అదే ఎల్సిఎం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, 50M. 50 కదా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 2 టేబుల్లో ఇది పోతుంది, ఇది కూడా పోతుంది. లెక్కకి ఇక్కడ ఇది 50 ఉండాలమ్మా. మామూలుగా ఇక్కడ 50 ఉండాలి, అది రాయాలి, పక్కకు పెట్టండి. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 27. 3 టేబుల్లో 27 పోతుంది, 9 టేబుల్లో 27 పోతుంది. కానీ 6 టేబుల్లో 27 పోదు, కానీ 6 టేబుల్లో 18 పోతుంది, పక్కకు పెట్టేసి. అవునా. ఇప్పుడు మిగిలిన ఎన్ని మిగిలినాయమ్మా? ఈ 2 మిగిలినాయి. ఎందుకంటే 18ని 27 క్యాన్సిల్ చెయ్యదు. 18ని 27 క్యాన్సిల్, 27ని డబల్ చేయి, 54. 18 టేబుల్లో 54 పోతుంది, ఎల్సిఎం అయిపోయింది 84. 54. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? ఈ 2 కనపడితే 50. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 15 కదా. సరే, 60 తీసేయాలమ్మా. ఏ ఎల్సిఎం ఉంటే అది తీసి పక్కకు పెట్టండి. హైయెస్ట్ నెంబర్ ఎంత? 30. 2 టేబుల్లో 30 పోతుంది, పక్కకు పెట్టు. 3 టేబుల్లో 30 పోతుంది, పక్కకు పెట్టు. 5 టేబుల్లో 30 పోతుంది, పక్కకు పెట్టు. 6 టేబుల్లో 30 పోతుంది, పక్కకు పెట్టు. 10 టేబుల్లో 30 పోతుంది, పక్కకు పెట్టు. అవునా. 15 టేబుల్లో 30 పోతుంది, పక్కకు పెట్టు. అవునా. ఈ 4 అనేది 12ని క్యాన్సిల్ చేస్తుందిగా, ఇది పక్కకు పెట్టు. ఇప్పుడు మిగిలిన ఎంత? 12, 20, 30. మిగిలింది ఏముంది? 12, 20, 30. మళ్ళీ 13 డబల్ చేయి, 13 డబల్ చేయి, 60 అవుతుంది. మళ్ళీ 12 టేబుల్లో 60 పోతుంది, 20 టేబుల్లో 60 పోతుంది, అయిపోయి ఎల్సిఎం. ఎప్పుడైతే డబల్, త్రిబుల్ చేస్తామో ఆ మిగిలిన నెంబర్ ఆ నెంబర్ని క్యాన్సిల్ చేస్తే అదే ఎల్సిఎం. అర్థమవుతుందా? అదే ఎల్సిఎం. కథం 72 కదమ్మా. దీంట్లో ఇది పక్కకు పెట్టు. ఇంకా చూడండి, ఇంకా ఇది పక్కకు పెట్టు. హైయెస్ట్ నెంబర్ ఏందమ్మా? 36. 2 టేబుల్లో 36, 4 టేబుల్లో 36, 3 టేబుల్లో 4, 6, 9 టేబుల్లో 36 పోతుంది, 12 టేబుల్లో 36 పోతుంది. ఇప్పుడు మిగిలింది ఏందమ్మా? 8 టేబుల్లో 24 పోతుంది, 8 టేబుల్లో 24 పోతుంది. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మిగిలింది ఇదే కదమ్మా, 36, 18 కదమ్మా. మళ్ళీ ఇక్కడ ఇది కూడా, ఇది క్యాన్సిల్ అయితే ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ మనకి ఇది 36. ఇప్పుడు లాస్ట్కి మిగిలింది మనకి, లాస్ట్కి మిగిలిన నెంబర్లు ఏమేమి మిగిలినాయమ్మా? ఇక్కడ 24 మిగిలింది, 36 మిగిలింది. రైట్ ఆర్? ఇది హైయెస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నాం.
అవునా కదా? ఇగో 2 టేబుల్లో 36 పోతాయమ్మా, 3 టేబుల్లో 36, 4 టేబుల్లో 36, 6 టేబుల్లో 36, 8 టేబుల్లో పోదు. కానీ 8 టేబుల్ 24ని క్యాన్సిల్ చేస్తాం పక్క పెట్టి. 9 టేబుల్లో 36, 12 టేబుల్లో 36, 18 టేబుల్లో 36. ఇప్పుడు మిగిలిన ఈ రెండే కదా. 36ని డబల్ చేయి, 72 అయిపోయింది ఎల్సిఎం. ఇక మొత్తం ఇట్లనే చెయ్యాలమ్మా ఎల్సిఎంస్, మొత్తం ఇంతే చేయాలి ఎల్సిఎం, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇది ఎల్సిఎంలు వస్తేనే మనకు టైం అండ్ వర్క్ వస్తుంది, లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఎల్సిఎం ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా. మీరు దయచేసి ఏం చేయాలి అంటే ఈ ఎల్సిఎంలు అన్నీ ఈ రాసినవన్నీ నీట్గా రాసుకొని దాన్ని నీట్గా రాసి నాకు పంపిస్తే నేను ఒక పీడిఎఫ్ కొట్టి నేను యాప్లో పెట్టిస్తాను మీకు. ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు ఎల్సిఎం అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే టైం అండ్ వర్క్ కావాలి. అసలు టైం అండ్ వర్క్ అంటే ఏంది? ఇప్పుడు ఎల్సిఎంలో నేర్చుకున్నాం, ఇంక ఇప్పుడు అసలు స్టోరీకి నేర్చుకుందాం. ఇంకా ఇదే అమ్మా బేసిక్ అంటే. బేసిక్ అంటే చిన్న చిన్న క్వశ్చన్లు చెప్పడం బేసిక్ కాదు, అది నిన్ను మాయ చేయడం, మోసం చేయడం. చైనా ఫోన్ తెలుసు కదా, పైన ఐఫోన్ లాగానే ఉంటుంది, చైనా అంతా లోపలంతా డొల్లా ఉంటుంది. సేమ్ బేసిక్ అంటే చిన్న క్వశ్చన్లు చెప్పి ఇది కాదమ్మా ఇట్లమ్మా, ఇది ఇట్లమ్మా, ఇది ఇట్లమ్మా, ఇది ఇట్లా నేర్చుకోవాలమ్మా, ఇది కాదు చెప్పడము బేసిక్ అంటే. బేసిక్ అంటే ఏంది అంటే ఒక చాప్టర్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నేర్పించి ఆ స్టూడెంట్ని మ్యాథ్స్ వాడితో కలిపి చెప్పి నేర్పియడమే బేసిక్ అన్నమాట. అంతేకాని బేసిక్ అంటే నువ్వు మెల్లగా చెప్పడం కాదు బేసిక్ అంటే. ఏముంది, నిద్రమాపులో వచ్చి నేను చెప్పినా మెల్లగా చెప్పేస్తా అయిపోతుంది, అది కాదు చెప్పడం బేసిక్ అంటే. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని వాడిని మెల్లమెల్లగా తీసుకొచ్చి మ్యాథ్స్లో కలపాలి, అది బేసిక్. ఈచ్ అండ్ ఎవ్రీ నేర్పియాలి ఒక చాప్టర్లో. ఇది టైం అండ్ వర్క్. క్లియర్ క్లారిటీగా ఇచ్చిండమ్మా. టైం అండ్ వర్క్ అంటే ప్రపంచంలో ఎవడైనా కానీ ఒక పని చెయ్యాలి అంటే వాడికి ఫస్ట్ పని తెలిసి ఉండాలి. ఏ పనైనా కానీ, ఇప్పుడు మీరు పోలీస్ ఎగ్జామ్ రాస్తారు, మీకు పని తెలుసమ్మా, ఏం జాబ్ చేయాలి, ఎక్కడ కాపలా కాయాలి, ఎక్కడ చేయాలి. ఒక ఎంఆర్ఓకి ఏ పని చేయాలో ఎంఆర్ఓకి తెలుసు. ఒక లేబర్ వర్క్ ఏ లేబర్ వర్క్ చేయాలో వాడికి తెలుసు. ఒక ఏసీ రిపేరింగ్ ఏ రిపేరింగ్ చేయాలో తెలుసు, కార్ రిపేరింగ్. ఇప్పుడు నాది టీచింగ్ పని అంటే ప్రపంచంలో ఎవడైనా కానీ వాడి పని గురించి తెలియకుండా వాడు ఏ పని చెయ్యడు. ఇప్పుడు నేనున్నా ఒక వ్యక్తి ఆడుండు, నీకు 1,00,000 రూపాయలు వస్తా రా అంటావు, వాడు వస్తాడా? రాడు. వాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు? ఏం పని చేయాలి సార్, నాకు 1,00,000 ఎందుకు ఇస్తుర్రు, నాకు 1,00,000 ఎందుకు ఇస్తుర్రు, ఫస్ట్ పని చెప్పండి సార్, 1,00,000నో 10 లక్షలో 2 రూపాయలు నేను తర్వాత చెప్తా అంటాం. మన ఫ్రెండ్ గాడికి ఫోన్ చేసినాం, అరే నీకు ఒక 5 లక్షలు ఇస్తా, ఇక్కడికి రారు, ఒక చిన్న పని ఉంది, ఇదాకా పోయిద్దాం రారంటే వాడికి 5 లక్షలు ఇస్తానగానే గుండె డక్కని కొట్టుకుంటుంది, ఇట్లా 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 కొట్టుకుంటుంది. అరే నీకు దండం పెడతారా, నువ్వు 5 లక్షలో లేకపోతే ₹1 10 రూపాయలు తర్వాత ఇవి, కానీ వీడు 5 లక్షలు ఇస్తుండంటే వీడు ఖచ్చితంగా నేను ఒకరినైనా చంపాలి, లేదంటే వాడు నన్నైనా చంపాలి, లేకపోతే నా కొంప అయినా కూలిపోవాలి, లేకపోతే వేరేడు కొంప అయినా నేను కూలగొట్టాలి. కూలగొట్టండి ఇవన్నీ చేయండి. అయితే 5 లక్షలు ఇస్తాడా వాడు నాకు ఒక్క రోజుకి? ఇయ్యడు. అరే ఈ 5 లక్షలు పక్కకు పెట్టరా, ఫస్ట్ పనేంది, ఫస్ట్ ఈ 5 లక్షలు పక్కకు పెట్టేసే, నువ్వు ఫస్ట్ పనేంది అంటే ప్రపంచంలో దొంగ పని చేసినా మంచి పని చేసినా ఏది చేసినా ఫస్ట్ వాడు ఏం కనుక్కోవడానికి ట్రై చేస్తాడు అంటే పని ఏందో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అంటే మనం ఈ టైం అండ్ వర్క్లో కూడా ఫస్ట్ పని ఏందో కనుక్కోవాలి. ఆ పని ఏంది అనేది కనుక్కోవడమే ఎల్సిఎం, గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు నీ గొంతు చించుకొని చెప్పింది వన్ ఆఫ్ ది రీజన్ ఇది. ఎంత దాదాపు 30-40 నిమిషాలు ఎవరు చెప్తారు, ఇక్కడ చెప్తారు. ఇదంతా మన బేసిక్ యాప్లో నేను తీసుకొని రావాలి నా స్టూడెంట్స్ని అందరినీ. అంటే ప్రపంచంలో ఫస్ట్ ఏం తెలుసుకోవాలి, పని తెలుసుకోవాలి. అంటే టైం అండ్ వర్క్ యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఫస్ట్ క్వశ్చన్లో నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి అంటే పని. పని అంటే మీనింగ్ వర్క్, వర్క్ అంటే మీనింగ్ ఏంటిది అంటే ఎల్సిఎం. పాయింట్ నెంబర్ క్లియర్గా. అంటే టైం అండ్ వర్క్లో ఫస్ట్ నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి, పని. సెకండ్ పాయింట్ సామర్థ్యం. ఏంటిది, సామర్థ్యం. మళ్ళీ సామర్థ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా, కెపాసిటీ. అంటే
ప్రపంచంలో ఎవడికి ఏ పని ఇయ్యాలి అని ఎట్లా తెలుస్తుంది? వాడి కెపాసిటీని బట్టే కదా. ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు గూగుల్ కంపెనీ ఉంది. గూగుల్ కంపెనీలో సిఇఓ తర్వాత వాడి కింద ఒక వర్కర్, వాడి కింద ఒక వర్కర్, వాడి కింద ఒక వర్కర్, వాడి కింద మేనేజర్, వాడి కింద ఎండీలు, ఇట్లా ఒకళ్ళు నుండి లాస్ట్కి లేబర్లు ఉంటారు. మళ్ళీ ఈయనకే ఎందుకు ఇయ్యాలి సిఇఓ? వీళ్ళు లేబర్ వర్క్ ఎందుకు చేయాలి అంటే వాళ్ళ కెపాసిటీ. అంటే ప్రపంచంలో ఎవరికైనా ఏ వర్క్ అయినా డిసైడ్ చేయాలి అంటే కెపాసిటీ ప్రకారం డిసైడ్ చేయాలి. మళ్ళీ ఈ కెపాసిటీస్ 3 రకాలుగా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ 3 రకాలుగా ఏంటి అంటే ఒకటేమో బ్రెయిన్ పరంగా కెపాసిటీ, 2 బలం పరంగా కెపాసిటీ, 3వది వేగం పరంగా కెపాసిటీ అని ఉంటుంది. అంటే ఎవరికైతే బ్రెయిన్ ఎక్కువ ఉంటుందో వాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి దేని ప్రకారం ఇస్తారు అంటే వాడి యొక్క బ్రెయిన్ కెపాసిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడికి ఉద్యోగం అనేది హై లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. 2వది బలం కెపాసిటీ. ఎవరైనా లేబర్ వర్క్ కానీ, గుంతలు తీయడం కానీ, లేకపోతే ఏదైనా పని చేయడం కానీ, ఎవరైనా ఫాస్ట్గా బస్తాలు మోయడం కానీ, లేకపోతే ఎవరైనా ఫాస్ట్గా తినడం కానీ, వాళ్ళని బలం ప్రకారము ఆ బలం ఎక్కువ ఎవరికైతే ఉంటాయో ఎక్కువ డబ్బులు వాడికి ఇచ్చేస్తారు. అంటే కొన్ని సందర్భాలలో బలం ప్రకారం కెపాసిటీని చూడాలి. 3వది వేగం ప్రకారం ఉంటుంది. ఎవరికైతే వేగం ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ తొందరగా వెళ్తారో వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, మనం ట్రైన్కి డబ్బులు ఎక్కువ కడతామా, ఫ్లైట్కి ఎక్కువ కడతామా? ఫ్లైట్కి, ఎందుకంటే దాని యొక్క వేగం ఎక్కువ. మళ్ళీ ఫ్లైట్కి ఎక్కువ డబ్బులు అవుతాయా, మళ్ళీ రాకెట్కి ఎక్కువ అవుతాయా? దాని యొక్క వేగం ఎక్కువ, రాకెట్కి ఎక్కువ డబ్బులు అవుతాయి. అంటే ఒక్కొక్కసారి దేని వేగం అయితే కెపాసిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో, మనుషులకు బలం ఎక్కువ ఉంటుందా, జేసీబీకి బలం ఎక్కువ ఉంటుందా, క్రేన్కి బలం ఎక్కువ ఉంటుందా, మనిషికి మళ్ళీ పిల్లగాడిలో ఇప్పుడు మెన్, ఉమెన్, చిల్డ్రన్, దీంట్లో బలం ఎవరికి ఎక్కువ ఉంటుంది? మెన్కి ఎక్కువ ఉంటుంది. అందుకే డైలీ లేబర్లలో మెన్స్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఉమెన్స్కి నార్మల్గా ఇస్తారు. అది నేను ఏమైనా విభేదాలు చూపిస్తలేనమా? అది ప్రాక్టికల్, అది అవునా కదా? అంటే మళ్ళీ మనుషుల కన్నా జేసీబీకి ఎక్కువ డబ్బులు ఇస్తారు. అంటే ఒక 50 మంది చేసే పని జేసీబీ జస్ట్ ఒకటి ఇట్లా తీసి అట్లా ఇస్తుంది. అందుకే దానికి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. గంటకి 700. ఒక మనిషికి రోజుకి 800 ఇస్తే జేసీబీకి గంటకే 700 ఇవ్వాలి. ఎందుకు? అంతమంది చేసే పని జేసీబీ ఒకటే చేస్తుంది, దాని బలం ఎక్కువ. మళ్ళీ క్రేన్ అమ్మ, ఈ జేసీబీలని మోసేదే క్రేన్ అమ్మ. అంటే దీనికి జేసీబీ కంటే ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి క్రేను గంటకి 2000 3000 లెక్క కిరాయికి ఉంటుంది. సో దానికి డబ్బులు ఎక్కువ. అంటే ఇక్కడ ప్రపంచంలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం అండ్ వర్క్లో ఏం కనుక్కోవాలి అంటే వర్క్ కనుక్కోవాలి. వర్క్ అంటే ఏంటిది అంటే ఎల్సిఎం. తర్వాత ఏం కనుక్కోవాలి అంటే సామర్థ్యం, ఎవరి సామర్థ్యం ఏంది అని కనుక్కోవాలి. తర్వాత థర్డ్ కండిషన్ ఏంటిదంటే వాడు ప్రాబ్లము అంటే లెక్కలో ఏమిస్తే దాన్ని అది ఫాలో కావాలి. ఇది థర్డ్ కండిషన్. ఇదే టైం అండ్ వర్క్. ఇంతకు మించి అసలు టైం అండ్ వర్క్ ఏమీ లేదు. ఇది బేసిక్ లెవెల్ అన్నమాట. అంటే ఒక టైం అండ్ వర్క్లో మనం ఎల్సిఎం నేర్చుకున్నాం, సామర్థ్యం ఏంటి అంటే దాని యొక్క మీనింగ్ నేర్చుకున్నాం. తర్వాత ప్రాబ్లమ్స్లో వాడు ఇస్తే వాడు ఎంత మలుపులు గిలుపులు ఇస్తే మన బ్రెయిన్ కూడా అంత మలుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతకు మించి టైం అండ్ వర్క్ ఏమీ ఉండదు. ఇక్కడ 2 కండిషన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక కండిషన్, ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో టైం తక్కువ ఉంటుంది. ఈ 2 రివర్స్ ఉంటుంది. ఎవరికైతే స్పీడ్ ఎక్కువ ఉంటుందో టైం తక్కువ అవుతుంది. ఈ 2 ఆపోజిట్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో మనకి ఏమైపోయింది, టైం అండ్ వర్క్ యొక్క ఇంట్రడక్షన్ అయిపోయిందమ్మ. అంటే మేజర్ ఇంట్రడక్షన్ దేనికి వచ్చింది అంటే ఎల్సిఎం నేర్చుకోవడంలో వచ్చింది. ఇప్పుడు దాని పవర్ ఎంత ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు లెక్కలలో చూపిస్తాను. చూసుకోండి అమ్మా, జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం లెక్కలు చూస్తాం. రైట్ అమ్మ, ఫస్ట్ క్వశ్చన్ అమ్మ, ఇది ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఒక 4 క్వశ్చన్లు అనేది కొంచెం మామూలు ఉంటుంది. నేను బేసిక్ నుంచి తీసుకుపోతా కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ 4 కూడా చెప్పేస్తాను, ఏం లేదు. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి క్వశ్చన్ నెంబర్ 4.
ఇది ఎప్పుడు వచ్చింది ఒకసారి చూడండి అమ్మా. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్కి 2018కి వచ్చిందమ్మా. ఏమంటుండు, ఒక బాలుడు ఒక పురుషుడు, ఒక బాలుడు ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పనిని 72, 12, 48 రోజుల్లో చేయగలరు. ఎంత? 72, 12, 48 రోజుల్లో చేయగలరు. అయితే వరుసగా 6 బాలుర్లు ఒక పురుషుడు ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు వారికి సహాయపడే స్త్రీల సంఖ్య ఎంత? మీరు క్వశ్చన్ చూసి భయపడకమ్మా, కాన్సెప్ట్ క్లియర్ ఉంటుంది. అందరు ఏం చేస్తారంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో, బి ఒక పనిని 20 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో అట్లా ఈ లెక్క చెప్పి పోని అవి చెప్తాను చూడండి. సరే, ఇప్పుడు సరే ఇది చెప్పే బదులు ఫస్ట్ నేను అవి చెప్తా, ఒకసారి చూడండి. బేసిక్ చెప్తాను, ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక 2 కండిషన్లు ఉంటాయమ్మా. ఏ ఒక పనిని 10 రోజుల్లో అనుకుంటున్నాను, బి ఒక పనిని 12 రోజుల్లో చేశాడు, సి ఒక పనిని 15 రోజుల్లో చేశాడు. ఓకేనా? ఇదే పని ముగ్గురు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్ ఇస్తాడు మామూలుగా. అర్థమైందా? ఎప్పుడైతే ఇవి ఉంటాయో వీటికి ఎల్సిఎం తీయాలమ్మా. వీటికి ఏం తీయాలి? ఎల్సిఎం. ఆ ఎల్సిఎం ఏం చెప్పినా 10, 12కి ఎల్సిఎం ఎంతమ్మా? 60. 10, 12కి ఎల్సిఎం ఎంత? 60. ఇప్పుడు జాగ్రత్త, అంటే ఈ 60. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా జాగ్రత్త. మొత్తం ఒక వ్యక్తి దగ్గర 60 చపాతీలు ఉన్నాయమ్మా. ఈ 60 చపాతీలు ఏ ఒక్కడే తింటే 10 రోజులు పడుతుంది, బి ఒక్కడే తింటే 12 రోజులు పడుతుంది, సి ఒక్కడే తింటే 60 రోజులు పడుతుంది. ఎప్పటికైనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. డేస్ సారీ వర్క్ 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 అంటే మీనింగ్ ఏంటంటే కెపాసిటీ ఇంటూ డేస్ అమ్మ. ఏంటిది? కెపాసిటీ ఇంటూ డేస్. ఇది నీట్గా రాసుకోండి అమ్మా. డేస్ అంటే మీనింగ్ ఏంది అంటే వర్క్ బై కెపాసిటీ అమ్మ. డేస్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ బై కెపాసిటీ చేస్తే డేస్ వస్తుంది. మళ్ళీ కెపాసిటీ రావాలి అంటే వర్క్ డివిజిబుల్ బై డేస్ అమ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు రాసుకోవాలమ్మా. అర్థమవుతుందా? ఇది రాసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు 10 ఎక్కంలో ఎంత పోతుందమ్మా? 6లో పోతుంది. 12 ఎక్కంలో ఎంత పోతుందమ్మా? 5లో పోతుంది. 15 ఎక్కంలో ఎంత పోతుందమ్మా? 4లో పోతుంది. ఇప్పుడు చూడు, టోటల్ ఒక ఇంట్లో 60 చపాతీలు ఉన్నాయమ్మా. వీడు ఒక్కడైతేనేమో రోజుకి 6 చపాతీలు తింటాడు, వీడొక్కడైతేనేమో రోజుకి 5 చపాతీలు తింటాడు, వీడొక్కడైతేనేమో 4 చపాతీలు ఉంటాడు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ 60 చపాతీలు కంప్లీట్ చేయాలి. మళ్ళీ వీడు ఒక్కొక్క రోజు అదే ముగ్గురు నా ఇంటికి వచ్చిరనుకో అమ్మ, ఈ ముగ్గురు నా ఇంటికి వచ్చిరనుకో, నేను ఒక్క రోజుకి ఎన్ని చపాతీలు చేయాలి? 15 చపాతీలు చేయాలి. రైటా? ఈ చపాతీ అంటేనే ఏంటిది అంటే కెపాసిటీ. అంటే ముగ్గురు కలిస్తే ఒక రోజులో 15 చపాతీలు తింటారు. మళ్ళీ నా ఇంట్లో ఉన్న చపాతీస్ ఎన్ని? 60 చపాతీలు. అంటే మొత్తము ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుందమ్మా? 4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? క్లియర్, క్లారిటీ. ఇక్కడ మనకి ఏమొచ్చింది? డేస్ వచ్చింది. డేస్ అంటే అర్థమైంది వర్క్ బై కెపాసిటీ. వర్క్ ఎంతమ్మా? 60. ముగ్గురు కెపాసిటీ ఎంత? 15. క్లియర్, ఇంతే. ఇదే టైం అండ్ వర్క్. ఇదే చిన్న కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతే కానీ ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బీలు ఎవరు చెప్తలేరు. 1/Aలు 1/Bలు 1/Cలు, ఇంకోటి ముగ్గురు వస్తే ఒక ఫార్ములా, ఇద్దరు వస్తే ఒక ఫార్ములాలు వేయొద్దమ్మా. అసలు ఫార్ములాస్ వేయొద్దు. ఇంకా క్లారిటీ ఉంది కదా? రైట్ అమ్మా. ఇప్పుడు నుంచి ఇంకా మీకు క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు 72కి 12కి 48కి ఎల్సిఎం కావాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎల్సిఎం కావాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత అమ్మా? 72 కదా. హైయెస్ట్ నెంబర్ ఎంత? 72. మళ్ళీ 12 టేబుల్లో 17 పోతుంది, 72 పోతుంది. పక్క వేడి ఉన్న నెంబర్లు ఎంత? 72, 48. 72ని డబల్ చేయి, 144. మోస్ట్ ఇంపార్టెంట్ 144. 48 టేబుల్లో 144 పోతుంది. 48 టేబుల్లో ఏం పోతుంది? 144 పోతుంది. సో మన ఎల్సిఎం ఎంతమ్మా? 144. అంటే మొత్తము 144 చపాతీలు ఉన్నాయి. ఏ ఎంతలో పోతుందమ్మా? 2లో పోతుంది. ఇది ఎంతలో పోతుందమ్మా? 12లో పోతుంది. ఇది ఎంతలో పోతుందమ్మా? 3లో పోతుంది. అంటే
వీడు ఎవడు బాలుడు, వీడెవడు మెన్ను, ఈమెవరు ఉమెన్. అవునా కాదు? అంటే మొత్తం 144 చపాతీలలో ఒక బాలుడు రోజుకి 2 తింటాడు, ఒక పురుషుడు రోజుకు 12 తింటాడు, ఒక స్త్రీ రోజుకి 3 తింటాడు. ఎవడైతే ఎక్కువ తింటాడో వాడికి బలం ఎక్కువ వస్తుంది. అంతేనా? ఎవడైతే బలంగా ఉంటాడో వాడు పని ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండో కథం. మన బాధ్యత ఏమని చెప్పిన, టోటల్ వర్క్ కనుక్కోవాలి, కెపాసిటీ కనుక్కోవాలి. టోటల్ వర్క్ కనుక్కున్నామ్మా, క్లియర్. కెపాసిటీ కూడా కనుక్కున్నామ్మా, క్లియర్. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఎటు వెళ్తే వాడు ఏం చెప్తే అదే చేయాలి. ఈ 3 కాన్సెప్ట్లే క్వశ్చన్లో ఏం చెప్తుర్రో చూడు. 6 బాలుర్లు ఏంటిదంట, 6 బాలుర్లు, తర్వాత ఒక పురుషుడు ఎన్ని రోజులు, 2 రోజులు పని పూర్తి చేసేందుకు. అంటే ఈ 144 చపాతీలు 2 రోజులనే తినేసేయాలంట. అంత కరువు కాలంలో ఉన్నారు ఈ దేవుళ్ళు. 2 రోజుల్లో పూర్తి చేయడానికి వాళ్ళకి ఎంతమంది స్త్రీలు అవసరం, అంటే వీళ్ళు చేసే ఈ భూకడతనానికి ఎంతమంది ఆడవాళ్ళు కావాలి అంటారు. మామూలుగా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ 144 చపాతీలు 2 డేస్లో తినాలి అంటే 2 డేస్లో తినాలి అంటే ఒక రోజుకి ఎన్ని చపాతీలు తినాలి? 72 చపాతీలు తినాలి. ఇప్పుడు ఈ 72 చపాతీలు ఎవరు తినాలి? 6 బాలుర్లు, ఒక పురుషుడు, ఇంకా ఎంతో అంతమంది స్త్రీలు ఉండాలి, ఉమెన్స్ ఉండాలి. చూద్దాం. ఒక బాలుడు ఎన్ని తింటాడమ్మా? 2 తింటాడు. ఒక మెన్ ఎన్ని తింటాడమ్మా? 12 తింటాడు. అంటే 6 12, ఒక 12 మొత్తము 24 కంప్లీట్ అయిపోయింది. అంటే మిగిలిన ఈ 48 చపాతీలు, మిగిలిన ఈ 48 కదా, అంటే ఇక్కడికి 24 అయిపోయినాయిగా. మొత్తం 72 చపాతీలలో 24 చపాతీలు కంప్లీట్ అయిపోయినాయి. అంటే వీళ్ళిద్దరు కలిసి 24 చపాతీలు తిన్నారు. అంటే ఈ 48 చపాతీలు ఎవరు తినాలి? స్త్రీలు తినాలి. అవునా? మళ్ళీ ఒక్క స్త్రీ ఎన్ని తింటుంది? 3 తింటుంది. అంటే ఇప్పుడు ఎంతమంది స్త్రీలు అవసరం అమ్మ? 16 మంది ఉమెన్స్ అవసరం. ఇదే కదా ఆన్సర్. అర్థమైందా కాలేదా? అర్థమైందా? ఇప్పుడు ఈ 48 ఎవరు తింటారమ్మా? ఎందుకు? ఈ 2 కలిపితే మనకి ఎంత అవుతుంది? 24 అవుతుంది. మొత్తం 72లో ఇంకా 48 వీళ్ళే తింటారు కదా. ఈ 48 ఎంతో అంతమంది స్త్రీలు వచ్చి తినేసారు. ఎంతమందో తెలియదు, కానీ ఒక్క స్త్రీ 3 తింటున్నారు అంటే అక్కడ 16 మంది స్త్రీలు ఉన్నట్టుగా. ఇదే ఆన్సర్. క్వశ్చన్లో ఏమి ఉండదు. ఫస్ట్ వాడు టోటల్ వర్క్ అనుకోండి, కెపాసిటీ కనుక్కోండి, వాడు ఏమి ఇస్తే అదే క్వశ్చన్లో, ఇంకా ఏమీ లేదు. ఓకేనా? ఇంకా క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ రాఘవ్, ఆదిత్య ఒక పనిని 3 రోజుల్లో చేయగలరు. మరియు ఆదిత్య, ఇషాన్ ఒక పనిని 4 రోజుల్లో చేయగలరు. ఇషాన్, రాఘవ ఆ పనిని 6 రోజుల్లో చేయగలరు. ఇదంతా సోది అమ్మ. A+Bలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో చేస్తారు. B+C ఒక పనిని ఎన్ని రోజుల్లో? 4 రోజుల్లో చేస్తారంట. C+A ఒక పనిని 6 రోజుల్లో చేస్తారంట. మీకు ఆల్రెడీ చెప్పిన 3, 4, 6 కనపడితే ఎల్సిఎం ఎంత? 12. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంతమ్మా? 12. అవునా కదా? అంటే మొత్తం 12 చపాతీలు. ఇది ఎంతలో పోతుంది? 4లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 2లో పోతుంది. రైట్ అర్రా? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఈ 4 కెపాసిటీ ఇక్కడ మళ్ళీ చూడలే కదా. అయితే రాఘవ, ఆదిత్య, ఇషాన్ 3 కలిసి మొత్తము పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ ఈ 12 చపాతీలు తినడానికి, ఈ 12 చపాతీలు తింటే ఎవడు? A, B, C ఈ 3 కలిసి తింటే ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్ వేసాను. మామూలుగా దీన్ని చాలామంది ఎట్లా చేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు అంతే, అందరు డబల్ అయ్యారు. అంటే 2 Aలు, 2 Bలు, 2 Cలు ఉన్నాయి. అంటే 2 Aలు ఉన్నారు, 2 Bలు ఉన్నారు, 2 Cలు ఉన్నారు. అవునా? మళ్ళీ వీళ్ళ కెపాసిటీ ఏమవుతుంది? అప్పుడు 4, 3, 7 అవుతుంది. 7, 9 అవుతుంది. అంటే అప్పుడు ఒక A, ఒక B, ఒక C, మామూలుగా 9 అవుతుంది.
ఇది క్యాన్సిల్ చేస్తే 4.5 అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎప్పటికైనా కానీ ఇప్పుడు మనకి ఏం కావాలన్నాడు, లాస్ట్కి ఇది ఏందో ఏం అడుగుతుండో క్లారిటీగా చూడండి. లాస్ట్కి ఏం అడుగుతున్నాం, డేస్ అడుగుతున్నాం. ఏం అడుగుతుండో డేస్ అడుగుతాం. రైట్ ఆర్ రాంగ్? డేస్ అంటే మీనింగ్ ఏందమ్మా, టోటల్ వర్క్ బై కెపాసిటీ. ఎవరు డేస్ అడుగుతుండు, ముగ్గురు డేస్ అడుగుతుండు. అంటే ఇక్కడ ముగ్గురు కెపాసిటీ ఉండాలి. ఎవరి డేస్ అడిగితే కింద వాళ్ళ కెపాసిటీ అంటే వీళ్ళకి ముగ్గురికి ఎంత కెపాసిటీ ఉంది, 4.5 ఉంది. అవునా కదా? ఎప్పుడైనా ఇలా వస్తే ఇక్కడ ఈవెన్ హార్డ్ నెంబర్ వస్తే ఈ సోది అంతా చెయ్యకండి. ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తే ఈ సోది అంతా చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా అక్కడ ఆడ్ నెంబర్ వచ్చిందనుకో, మనకి ఇప్పుడు డేస్ కావాలిగా, డేస్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. క్వశ్చన్ మార్క్ మీనింగ్ ఏంది, టోటల్ వర్క్ బై కెపాసిటీ. రైటా? టోటల్ వర్క్ ఎంత అమ్మ, 12 కదా. ఎప్పటికైనా కానీ ఇది కూడితే ఆడ్ నెంబర్ వస్తే దాన్ని డబల్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా కింద ఆ 9 రాసేయండి. అదేం బట్టి పడతలేను, ఏమీ చేస్తలేను, అది పాయింట్స్లోకి వెళ్తే అదే అవుతుంది. ఇంకా మీకు ఒక స్టెప్ అవసరం లేదు. ఓకేనా? ఇది ఎంత అవుతుందమ్మా, 24 అవుతుంది. అవునా? 3 3s 3 4s అంటే 8/3 అమ్మ. 8/3 అంటే 2 2/3. ఇది ఆన్సర్. అర్థమవుతుందా? చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, సార్ 8/3 అంటే 2 2/3 అంటే 3 1s 3 2s అమ్మ. 3 2s ఎంత, 6. ఇంకెంత మిగులుతుంది, 2 మిగులుతుంది. ఆ 2 2/3. ఓకేనా? బేసిక్ లెవెల్ అంటే ఇది కూడా చెప్పాలి నేను. క్లారిటీ కదా? ఓకే కదా? ఇవన్నీ ఎట్లా అంటే మనకి కానిస్టేబుల్కి, మనకి ఆర్ఆర్బికి, గ్రూప్ డికి, ఎస్ఎస్సి జీడికి ఇవే క్వశ్చన్లు అమ్మ వచ్చేవి. ఇవే క్వశ్చన్లు. దీనికి కూడా చాలామంది స్టూడెంట్స్ భయపడడం. ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్కి ఎల్సిఎంలు తెలియక ఈ చాప్టర్నే వదిలేస్తారు, పాపం పిల్లలు. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇగో చూడు, ఏబి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు, బీసీలు ఆ పనిని 15 రోజుల్లో చేయగలరు, సిఏలు ఆ పనిని 20 రోజుల్లో చేయగలరు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి ఏకి ఒక్కడికే ఎన్ని రోజులు కావాలి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, ముగ్గురికి ఎన్ని డేస్ కావాలి అంటుండు. ఇక్కడ ఏమంటుండు, ఏకొక్కడికి ఎన్ని డేస్ కావాలి అంటుండు. ఇక్కడ ఏ డేస్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం. అంటే ఇక్కడ డేస్ రావాలంటే ఏంది, టోటల్ వర్క్ కావాలి. ఇక్కడ ఎవరి గురించి అడుగుతుండు, ఏ గురించి అడుగుతుండు. కాబట్టి ఇక్కడ ఏ కెపాసిటీ కావాలి. అంటే ఇక్కడ మనకి టోటల్ వర్క్ తెలవాలి, ఇక్కడ ఏ కెపాసిటీ తెలవాలి. అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంది, టోటల్ వర్క్ని కనుక్కోవాలి, తర్వాత ఏ కెపాసిటీని కనుక్కోవాలి. చూద్దాం. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏబి ఒక పనిని ఎన్ని రోజుల్లో అంటామా, 12 రోజుల్లో. ఇంకా నేను ఇందాకలాగా ఈ స్టెప్ రాయా, డైరెక్ట్గా ఎల్సిఎం తీస్తా. 12కి 15కి 20కి క్లారిటీగా చెప్పిన. 12కి 15కి 20కి కావాలంటే మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత, 60. అంటే ఇక మొత్తం ఇవే రిపీట్ అవుతాయమ్మా, ఇవే రిపీట్ అవుతాయి. ఇంకా మీరు ఎల్సిఎంకి భయపడద్దు మీరు అందరూ. ఓకేనా? ఇవే రిపీట్ అవుతాయి ఇక బాగా. ఓకే, ఇప్పుడు 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత, 60. అంటే మొత్తం 60 చపాతీలు. ఇది వచ్చేసిందమ్మా మనకి. దీన్ని ఇవి చపాతీలు కదా, ఇది చూసాం. 12 టేబుల్లో ఎంతలో పోతుందమ్మా, 5లో పోతుంది. 15 టేబుల్లో ఎంతలో పోతుందమ్మా, 4లో పోతుంది. 20 టేబుల్లో ఎంతలో పోతుందమ్మా, 3లో పోతుంది. ఇదెవరు, A+B, ఇదెవరు, B+C, ఇదెవరు, C+A. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిదమ్మా, ఏ కెపాసిటీ. ఇదేమో ఈ 5 వీళ్ళిద్దరు కలిసి 5 చపాతీలు. ఇవన్నీ కెపాసిటీలమ్మా, ఇవి కెపాసిటీలు. వీళ్ళిద్దరు కలిసి 4 తింటారు, వీళ్ళిద్దరు కలిసి 3 తింటారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది అంటే ఏ కావాలి. దీన్ని నేను 2 పద్ధతిలో చెప్తా. ఇప్పుడు చెప్పేది పద్ధతి సెకండ్ టైం చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది జాగ్రత్త చూడండి. 5 + 4 + 3 ఎంత, 12. అంటే 2 Aలు ఇవన్నీ కూడుతున్నామ్మా, 2 Bలు 2 Cలు. రైట్ ఆర్ రాంగ్?
2 ఏలు 2 బీలు 2 సీలు కలిపితే మనకి ఎన్ని చపాతీలు వస్తున్నాయి? 12 చపాతీలు వస్తాయి. అంటే ఇదంతా క్యాన్సల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే ఏబిసి కెపాసిటీ ఎంతమ్మా? 6. రైటా? ఇప్పుడు మనకి ఏ కావాలి, ఇక్కడ మనకి ఏం కావాలి? ఏ కావాలి. ఏ కావాలి అంటే మనకి B+C తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ B+C వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ B+C వాల్యూ ఎంతమ్మా? 4. అంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ 2 అన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఏ కెపాసిటీ తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఏ డేస్ రావాలంటే టోటల్ వర్క్ తెలిసిపోయిందమ్మా, కెపాసిటీ తెలిసిపోయింది. అంటే అసలు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంది అంటే వీళ్ళు ఒకవేళ ఈ 60 చపాతీలు గినక ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో తింటాడు అని క్వశ్చన్ వేస్తుంది. మళ్ళీ 60 చపాతీలు ఉన్నాయి, ఏ రోజుకి ఎన్ని చపాతీలు తింటాడు? 2 చపాతీలు తింటాడు. 60 కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులే కదా. ఇప్పుడు నా ఫ్రిడ్జ్లో 30 తీర్థపానీయాలు ఉన్నాయమ్మ. తీర్థపానీయాలు అంటే మీ ఇష్టం ఏమైనా అనుకోండి. 60 తీర్థపానీయాలు ఉన్నాయి. 60 తీర్థపానీయాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నేను రోజుకు 2 తీర్థపానీయాలు తాగుతా. 60 కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు. దీని పెద్ద ఈ ఫార్ములా వేయాలా ఇది? అవునా కాదా? అంటే ఇప్పుడు ఆన్సర్ ఏందమ్మా? 60 డివిజిబుల్ బై 2. ఆన్సర్ ఎంత? 30. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది బేసిక్ లెవెల్. ఎస్ఐ హై లెవెల్లో ఇంత చిలుకగా చెప్పినట్టు చెప్పను. నా పవర్ వాళ్ళకి తెలుసు. స్టూడెంట్స్కి చూడగానే ఆన్సర్ పెడతా, మీకు తెలియదు అది నా పవర్ ఏందో. చూడగానే ఆన్సర్ పెడితే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఎంత ఉందమ్మా? 60 ఉంది. 60 35 క్యాన్సిల్ చేస్తుందా? 25 క్యాన్సిల్ చేస్తుందా? 40 క్యాన్సిల్ చేస్తుందా? ఆన్సర్ 60. ఈ సోది అసలే చెప్పను నేను వాళ్ళకి. మళ్ళీ ఇది నువ్వు ఆ స్టేజ్లోకి రావాలంటే ఫస్ట్ నీకు ఇది అర్థం కావాలి. సో మీరేం చేయండి అంటే ఇక్కడ దాకా రాసుకోండి. అంటే ఇదంతా రాసుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒకటి చెప్తా, చూడండి జాగ్రత్త. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇప్పుడు నేను చెప్పేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్థమెటిక్లో ఒక చాప్టర్లో ఏమేమి అవసరం ఉంటుంది క్లియర్గా చెప్పే అలవాటు నాకు ఉందమ్మా. ఆధార్ చెప్పలేను. జాగ్రత్తగా చూడండి. A+B 10 అమ్మా. ఇప్పటికి ఇది 100 సార్లు చెప్పిన. A-B 8 అమ్మా. A+B 15 అమ్మా. A-B 5 అమ్మా. A+B 20 అమ్మా. A-B 5 అమ్మా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 సరి సంఖ్యలమ్మా, ఈ 2 బేసి సంఖ్యలమ్మా, ఈ 2 ఒకటి ఈవెన్ నెంబరు, ఒకటి ఆడ్ నెంబర్ అమ్మా. ఈ 2 ఈవెన్ నెంబర్స్ అమ్మా, ఈ 2 ఆడ్ నెంబర్స్. ఈ 2లో ఒకటి ఈవెన్ నెంబర్ ఉంది, ఒకటి ఆడ్ నెంబర్ ఉంది. ఎప్పటికైనా ఇది రాదమ్మా. ఆ ఈవెన్ ఆడ్ నెంబర్లో ఉంటే పాయింట్స్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలమ్మా. ఎప్పటికైనా పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తారమ్మా. పెద్ద దాంట్లో నుంచి చిన్నది అంటే ఇక్కడ ఏ పెద్దది. ఎప్పుడైనా పెద్ద నెంబర్ కావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయి. అప్పుడు ఆన్సరు 9 అమ్మా. అంటే ఏ వాల్యూ 9. నీకు చిన్న వాల్యూ కావాలి, ఈ రెండింటిని మైనస్ చేయి. ఈ రెండింటిని మైనస్ చేయి. 8 మైనస్ 10 మైనస్ 8 2 అమ్మా. 2/2 అంటే బి వాల్యూ 1 అమ్మా. ఇప్పుడు మీరు కౌంట్ చేసుకోండి. 9 + 1 10, 9 - 1 8. అంటే పెద్ద వాల్యూ చిన్న వాల్యూ రావాలి అంటే ఇది చేయాలి. ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్తాను. నాకు పెద్ద వాల్యూ కావాలి, ఈ రెండింటిని ప్లస్ చేయి బై 2 అమ్మా. 10 అమ్మా. ఈ రెండింటిని మైనస్ చేయి 10 అమ్మా బై 2 అమ్మా 5. అంటే ఈ 2 కలిపితే 15, తీసేస్తే 10 అమ్మా. రైటా? ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయమ్మా 25 అమ్మా బై 2 అంటే 12.5 అమ్మా. ఈ రెండింటిని మైనస్ చేయి బై 2 అమ్మా అంటే 7.5. అంటే ఇప్పుడు అర్థమైందా? 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నా కూడా నెంబర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. 2 ఆడ్ నెంబర్స్ ఉన్నా కూడా నెంబర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక ఈవెన్ నెంబరు, ఒక ఆడ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా నెంబర్స్ పాయింట్స్లలో వస్తాయి. దేంట్లో వస్తాయి? పాయింట్స్లలో వస్తాయి.
ఎందుకు ఇదంతా సోది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ముందు ముందు నేను క్లారిటీగా చెప్తా చూడండి. ఓకే కదా, క్లియర్ కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టోరీ చెప్తా చూడండి. ఇక రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లారిటీగా రాస్తా చూడండి. వదిలేసండి ఇదంతా, ఓకేనా, ఇదంతా పక్కకు పెట్టేసండి, ఇదంతా పక్కకు పెట్టండి. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలమ్మా, ఏ వాల్యూ, ఏ కెపాసిటీ కావాలి. నాకు ఇక్కడ ఏ ప్లస్ సి వాల్యూ తెలిసింది. ఏ ప్లస్ సి వాల్యూ ఎంతమ్మా 3. ఇప్పుడు నాకు ఏ మైనస్ సి వాల్యూ తెలిసిపోతే సరిపోతుంది కదా. ఇందాక ఏ ప్లస్ బి చేసినా కదమ్మా, ఇప్పుడు ఏ మైనస్ సి. అమ్మ ఇక్కడ ఈ బి అనేవాడు ఏతో ఉండడమ్మా. ఈ బి అనేవాడు ఏతో ఉంటే 5 ఉండమ్మా. ఈ బి అనేవాడు సితో ఉంటే 4 ఉండమ్మా. అంటే ఈ బి అనే ఒకడు నాతో ఉంటేనేమో 5 రూపాయలు ఉండమ్మా. ఈ బి అనేవాడు సితో ఉండనుకో 4 రూపాయలు ఉండ. అంటే నాతో ఉంటేనేమో వాల్యూ పెరుగుతుంది, సితో ఉంటే వాల్యూ తగ్గుతుంది. అంటే వాడు నాతోటి ఉంటేనే, అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టేగా. ఎవరి దగ్గర కంటే? సి దగ్గర కంటే ఏ దగ్గర ఎన్ని రూపాయలు ఎక్కువ ఉన్నాయి? 1 రూపాయి ఎక్కువ ఉంది. అంటే సి దగ్గర కన్నా ఏ దగ్గర 1 రూపాయి ఎక్కువ ఉందంటే డిఫరెన్స్ 1 రూపీ అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏసీ మధ్యలో డిఫరెన్స్ 1 అన్నట్టేగా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలంటే నేనేమని చెప్పిన 3 + 1 4/2 ఆన్సర్ నాకు వచ్చేసిందా? ఇందాక చేసినంత పెంట నాకు ఇప్పుడు అవసరం లేదు కదా, ఏ కెపాసిటీ వచ్చేసింది కదా. మళ్ళీ ఏ కెపాసిటీ రాగానే ఇప్పుడు 60/2 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా 30. ఇప్పుడు నువ్వు ఏమైనా చేయొచ్చు. ఏ తెలుసు, ఏ 2 అయితే ఆటోమేటిక్గా బి ఎంత 3 అన్నట్టేగా. బి 3 అయితే సి ఎంత 1 కదా. సి 1 అయితే ఇంక అయిపోయింది. ఏ తెలిసింది మనకి ఇక్కడ, బి తెలిసింది, ఇక్కడ సి తెలిసిపోయింది. ఇప్పుడు వాడు ఇక్కడ ఏని అడగని, బిని అడగని, సి అడగని, ఏది అడిగినా మనకు ఆన్సర్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇట్లా. ఇది మీకు ఒక క్లారిటీగా చెప్పాను, నీట్గా చెప్పాను, మళ్ళీ ఈ విధంగా కూడా చెప్పాను. ఓకేనమ్మా, రైట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఈ వీడియోకి.